అస్మద్గురుభ్యో నమః. ఇవాళ దత్త జయంతి, దత్తాత్రేయ స్వామి వారి ఆవిర్భావాన్ని మనం విశేషంగా చేసుకుంటాం. దత్త చరిత్ర అనుసంధానం చేసుకోవడం, దత్త చరిత్రకి సంబంధించిన పురాణాన్ని చెప్పుకోవడం, ఇవన్నీ మనకి పరంపరగా వస్తున్నవి. స్వామికున్న ఒక ప్రత్యేకతని ఒక చిన్న శ్లోకంలో చాలా అందంగా చెప్పారు మన పూర్వీకులు. ఆ శ్లోకాన్ని జపం చేసుకుందాం. ఉదయము సాయంకాలము కూడా 108 సార్లు జపం చేసి స్వామికి చక్కగా బెల్లముతో చేసిన పరవాన్నము, క్షీరాన్నము, పంచదారతో కాదు, అది కూడా బియ్యముది, మళ్ళీ సేమియా పరవాన్నం కాదు, అది నివేదన చెయ్యండి. 10 మందితోటి పంచుకోండి, అద్భుతమైన ఫలితాలు పొందండి. నిరంజనం నిరాకారం దేవదేవం జనార్దనం మాయాయుక్తం జపే నిత్యం పావనం సర్వదేహినాం. ఇక్కడ నిరంజనం నిరాకారం చాలా లోతైన భావన. ఆయన ముఖం ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. ఓ ఆనందము కానీ, ఉత్సాహము కానీ, క్రోధము కానీ ఇలాంటివి ఏమీ ఉండవు. నిరంజనం. నిరాకారం, ఆయన ఆకారం ఇది అని చెప్పడానికి వీల్లేదు. జితంతా స్తోత్రమని ఋగ్వేదంలో కిలభాగం చెప్తుంది. నతే రూపం నచ ఆకారం నా ఆయుధాని అని చెప్పి, ఆయన ఆకారం ఇంత అని చెప్పలేం. కార్తవీర్యార్జునుడికి ఒకలా కనిపించారు, ఇంద్రునికి ఒకలా కనిపించారు స్వామి, లోకులకి మరొకలాగా, అలాగ అన్ని రకాలుగా. నిరంజనం నిరాకారం దేవదేవం, దేవతలకందరికీ కూడా దేవుడు ఆయన, అంటే దేవతా స్వరూపంగా వచ్చారు స్వామి. జనార్దనం, జనార్దనుడు అంటే భక్తజనుల శత్రువులని తొలగించేవాడు జనార్దనం. మాయాయుక్తం, మాయా అంటే మనం అనుకునే మాయ కాదు, మాయా అంటే లక్ష్మీదేవికి పేరు. మాయాయుక్తం, స్వామివారి పక్కన ఉండే లక్ష్మీదేవి పేరు అనఘా. అనఘా వ్రతం అని అందుకని చేస్తాం మనమంతా. అనఘ ఆయుక్తం, మాయాయుక్తం. మాయా అంటే మీయంతే పదార్థ అనేనా, విభిన్న ధర్మములు కలిగిన పదార్థములన్నీ ఒకచోట ఉన్న వాటి ధర్మములకి లోబడి ఉండకుండా ఉండుట మాయ. మాయాయుక్తం జపేన్నిత్యం పావనం సర్వదేహినాం. అందరినీ కూడా పవిత్రం చేసే స్వరూపమది దత్తస్వరూపము. నిరంజనం నిరాకారం దేవదేవం జనార్దనం మాయాయుక్తం జపేన్నిత్యం పావనం సర్వదేహినాం. అంతే తప్ప స్వామి చరిత్ర చదువుతున్నప్పుడు కొన్ని ఘట్టాలలో మన మనస్సుకి అందని వాటిని తీసుకుని అయ్యో ఇలా ఉందేమిటి అని అనుకోవడం అన్నది దోషము. ఈ శ్లోకం ప్రత్యేకించి ఈరోజు చదువుకుని కనీసం 40 రోజుల పాటు రోజుకి 108 సార్లు చదివినట్టయితే రుణబాధ తీరుతుంది. అంటే మనము తీర్చవలసిన అప్పులు తీర్చగలము, మనకి రావలసిన సంపద వస్తుంది, ధనప్రాప్తి, మానసిక ప్రశాంతి. మరొక్కసారి శ్లోకం చెప్పుకుందాం. నిరంజనం నిరాకారం దేవదేవం జనార్దనం మాయాయుక్తం జపేన్నిత్యం పావనం సర్వదేహినాం. స్వస్తి.